తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. మ్యాక్సిమము ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా ఇన్స్టాలో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండానే మన యొక్క డేటా అంతా కూడా అందులో నుంచి థెఫ్ట్ అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. రీసెంట్గా ఈ ఇన్స్టాగ్రామ్స్ యూజ్ చేస్తున్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారిది 1,75,00,000 మంది యూజర్స్ యొక్క డేటా అనేది డార్క్ వెబ్సైట్లో పెట్టి దాన్ని అమ్మకానికి రెడీగా ఉంచారు అని చెప్పేసి డైరెక్ట్ సైబర్ క్రైమ్ నిపుణులే చెప్పడం జరుగుతుంది. అంటే వారికి సంబంధించిన ఎవరైతే యూజర్స్ ఉన్నారో వారికి సంబంధించిన ఈమెయిల్ ఐడి కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క అడ్రస్ కానివ్వండి, ఫోన్ నెంబర్ కానివ్వండి, ప్రతిదీ వాళ్ళ లొకేషన్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా వారు అందులో నుంచి తీసుకోవడం, దాన్ని డార్క్ వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది. అంటే మనం చూస్తే ఈ లెక్కన మనకు తెలియకుండానే మన యొక్క డేటా థెఫ్ట్ చేసి దానిని సేల్ చేసుకొని మన యొక్క ఐడెంటిటీని ఏదో ఒక రకంగా దేనికోసమో ఒక దానికోసము యూజ్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అది క్రైమ్లో యూజ్ చేస్తారా, లేకపోతే సైబర్ క్రైమ్కి సంబంధించిన దాంట్లో యూజ్ చేస్తారా, లేదు అంటే ఏదన్నా థెఫ్ట్ చేసే దాంట్లో యూజ్ చేస్తారా, లేకపోతే చాలా వరకు కొన్ని వాటిలలో మనకు డార్క్ వెబ్సైట్లో జరిగే కొన్ని మోసాలు పూర్తి స్థాయిలో బయటికి రావు. అలాంటి వాటిలలో ఎక్కువగా మనము అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఎందుకంటే మన డేటా అంతా కూడా అక్కడ ఉండిపోయింది కాబట్టి ఆ విషయం మనకు కూడా తెలియదు. అందులో ఇన్వాల్వ్ అయ్యి లేదా అది బయటికి వచ్చిన తర్వాత మీరు ఉన్నారు అని చెప్పేసి అంటే మనకి క్వశ్చన్ మార్క్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అరే నేను అసలు నాకు ఇది తెలియని కూడా తెలియదు కదా, అసలు టర్మ్స్ తెలియదు, ఈ కండిషన్స్ తెలియదు, ప్లస్ తర్వాత అసలు దీని గురించి నేను ఫస్ట్ టైం వింటున్నాను అని చెప్పేసి అన్నా కూడా అప్పుడు మనం అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగానే అక్కడ డేటా అంతా చూపిస్తుంది. కాబట్టి మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా సరే అందులో నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టమైన పనితో కూడిన వ్యవహారం అన్నట్టు అది. అయితే దీనికోసము ముందుగానే నిపుణులు ఏమని చెప్తున్నారంటే సైబర్ క్రైమ్ నిపుణులు వెంటనే ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్ యూజర్స్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని నుంచి వెంటనే ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు. అన్వాంటెడ్ లింక్స్ అనేవి కొన్ని పంపిస్తూ ఉంటారు. అది కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పంపిస్తున్నట్టుగానే పంపించేసి దాంట్లో మీ యొక్క డేటా అంతా కూడా ఫిలప్ చేయమని చెప్తారు. అంటే నేము, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, అడ్రస్ ఇదంతా కూడా అందులో పెట్టమని చెప్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సినంత అవసరం లేదు. మీరు పాస్వర్డ్ అనేది చాలా ఇప్పటి వరకు పెట్టుకున్న దాన్ని కొంచెం మార్చుకునే విధంగా మాత్రం ఆలోచన చెయ్యండి. చేస్తే మీ యొక్క డేటా అనేది సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికి కొంతమంది ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మీరు నా యొక్క డేటా అంతా అనేది థెఫ్ట్ అవ్వడం జరిగింది, నా యొక్క ఐడి నుంచి వేరే వాళ్ళు యాక్సెస్ అవ్వడం జరుగుతుంది, నాకు తెలియకుండానే ఐడి అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ఐడి నుంచి ఎవరికైనా మెసేజ్లు కానివ్వండి, లేదంటే అన్వాంటెడ్ లింక్స్ కానివ్వండి, లేదు అనుకుంటే ఇంకా ఏదైనా మార్క్ చేసిన ఫొటోస్ కానివ్వండి పంపించేసి వారిని బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇలాంటివి కనుక మీ దృష్టికి వచ్చినట్లయితే దాని యొక్క పూర్తి ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసేసుకొని, అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఐడి తీసేసుకోండి, తర్వాత నెక్స్ట్ ఎలాంటి ఇమేజెస్ వేరే వాళ్ళకి వెళ్తున్నాయి, ఏ ఐడి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేది వాళ్ళ యొక్క డేటా తీసేసుకొని అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మీరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అదొక డేటాను అక్కడ సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత ఇమీడియట్గా వారు ఏం చేస్తారంటే వారిని ట్రేస్ చేయడం కోసము దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక టీం సపరేట్గా ఉంటుంది. ఇలాంటివన్నీ సైబర్ క్రైమ్ను ఎక్కువగా నేరాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఎక్కువ స్థాయిలో కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక టీం సపరేట్గా దీని మీదనే 24 hours వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు నిఘా పెట్టిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఎవరు లాగిన్ అవుతున్నారు, ఏ ఐపీ నెంబర్ నుంచి మనకు మెసేజ్లన్నీ కూడా ఫార్వర్డ్ అవుతున్నాయి అనేది పూర్తి స్థాయిలో వారు పట్టుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత వారిని అరెస్ట్ చేసిన తర్వాత వారికి ఉండే పనిష్మెంట్స్ ఐటీ యాక్ట్ 2000 ప్రకారంగా కొన్ని శిక్షలు అనేవి ఉంటాయి. దాన్ని బేస్ చేసేసుకొని వారికి 3 to 5 years వరకు జైలు శిక్ష, ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు స్వయంగా సైబర్ క్రైమ్ నిపుణులు ఈ విధంగా చెప్తున్నారు అంటే మనకు తెలియకుండా మనము ఎవరి ఆధీనంలోనే పనిచేస్తున్నాం అన్నట్టుగానే. ఇప్పుడు మనం చూస్తే కొన్నిసార్లు మన మూడుకు తగ్గట్టుగానే ఇన్స్టాలో రీల్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు మనం ఏదైనా మాట్లాడుకుంటే దాని రిలవెంట్గానే మనకు ఆ టెక్స్ట్ కానీ దానికి సంబంధించిన స్టోరీస్ కానివ్వండి, లేదు అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి వస్తూ ఉంటుంది. అంటే మొబైల్ అనేది మనకు తెలియకుండానే మన వాయిస్ని రికగ్నైజ్ చేస్తూ మనకు ఏం కావాలి అనేది మనం మాట్లాడుకున్న దాన్ని బట్టేసి మనకు ఫోన్లో చూపించడం అనేది చేస్తుంది. కాబట్టి మన మాటలు ప్రైవసీగా ఉండట్లేదు, మన మాటలు థర్డ్ పర్సన్ ఎవరో ఒకరు వింటున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి.
గుర్తుపెట్టుకొని ఫోన్లో తక్కువగా మీ యొక్క టైంను స్పెండ్ చేస్తూ ఎక్కువ శాతం మనుషులతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అంతే తప్పించి లేదు అనుకుంటే ఫోన్లో ఎక్కువగా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి షేర్ చేసినట్లయితే అనుకోకుండా మనకు తెలియకుండానే సైబర్ నేరాలలో కూడా మనకు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదేమైనా సరే కానీ 1,75,00,000 మంది యూజర్స్ డేటా డార్క్ వెబ్సైట్లో అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత డేంజర్లో ఉన్నామో మనం. కాబట్టి వెంటనే మీరు ఆ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఆ టైంలో వచ్చే మీ ఐడికి వచ్చే మెయిల్స్ కానివ్వండి, అదేవిధంగా లింక్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైనా మెసేజ్ కానివ్వండి, ఏది వచ్చినా సరే ఓపెన్ మాత్రం చేయొద్దు. ఒకవేళ ఓపెన్ చేశారా మీరు మళ్ళీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్. ఎప్పటికప్పుడు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని సీక్రెట్గా కావాలంటే నెలకొకసారి పాస్వర్డ్ అనేది చేంజ్ చేస్తూ రండి, ఎవరికి తెలియకుండా. లేదంటే 2 నెలలకు ఒకసారి అట్లా మీకున్న టైంను పట్టేసి పాస్వర్డ్ చేంజ్ చేస్తూ వస్తూ ఉంటే మన యొక్క డేటా అనేది కొంచెం సేఫ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. చాలామంది అందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తూ ఉంటారు. మాకు ఇలా జరిగిందండి, మేము ఇలా చేసామండి, ఇదిగోండి మా ఇంట్లో ఇలా చేస్తున్నాము, మాకు ఇల్లు కొన్నాము, ఇలాంటివన్నీ పంపిస్తూ ఉంటారు కదా, అందులో పెడుతూ ఉంటారు. అంటే చాలా మందికి చూపించుకోవాలి, మేము ఇలా సెటిల్ అయిపోతున్నాము, లేదంటే మా యొక్క ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి చెప్తుంటారు కదా. అది మీకు తెలియకుండానే మీరు మీ యొక్క డేటాను అంతా తీసుకెళ్ళి ఒక థర్డ్ పర్సన్ హ్యాండ్లో పెడుతున్నట్టే. అది మీకు రేపు ఫ్యూచర్లో ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడానికి స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. జాగ్రత్త. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి